కూటమును దేవా ఈ రీతిగా మేము ఇంత త్వరగా ఏర్పాటు చేస్తామని ఎన్నడము ఎవరము కూడా ఊహించలేదు. తీరని నష్టము శరీర సంబంధంగా ఈ కుటుంబం నాకు ఎంతో జరిగింది. ఆ లోటును లోకంలో ఎవరు భర్తీ చేయలేరు. తండ్రి, నీ సహాయం మాతో ఉంచి బలపరచుము తండ్రి. లైకతను విగ్రహ మంత్రశక్తులకు బలం మీరు పడగొట్టుము. దేవ ఆదరణకర్తవు నీవే ప్రభా తండ్రి. నీ ఆదరణ ఈ కుటుంబానికి మీరు దయచేసి బలపరచుము తండ్రి. ఈ ఆదరణ కూటంలో ఏం మాట్లాడాలో నాకు చేత కాదు. నాకు ముందుగా దేవ అనేక మంది దేవ కుటుంబస్తులు దేవ క్రీస్తుని నీ బిడ్డలు కొన్ని మాటలు మాట్లాడినారు. వారి అనుభవంలో నుంచి మాతో పలికిన ప్రతి మాట మాకు మేలుకరంగా దీవెనకరంగా చేయండి. నన్ను మమ్మల్ని బలపరచుము తండ్రి. నీ సహాయం చేత నన్ను మమ్మల్ని దర్శించుము తండ్రి. దేవా తండ్రి, హృదయ భారములను హృదయ వాంఛలు తీర్చివాడవు నీవు. ఎవరికి ఏ వాక్యం కావాలో మరుముఖంగా విడిచి వెళ్ళిన మా ప్రియ సహోదరులు నెల్లిపూడి ప్రసాద్ గారి యొక్క కుటుంబంని జ్ఞాపకం చేసుకున్నాము. వారి యొక్క దేవా తండ్రి విడిచి వెళ్ళిన తన సకభాగము తన భార్య చందలను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాము. అలాగే దేవా తండ్రి కుమార్తె మేరీ రోజాను, కుమారుడు జోసెఫ్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాము. అలాగే ప్రసాద్ గారి యొక్క తల్లిదండ్రులు కూడా జ్ఞాపకం చేసుకున్నాము. వారి తమ్ముడు, వారి మరుదులు, వారి బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకున్నాము. అలాగే దేవా తండ్రి ప్రసాద్ గారి యొక్క మావంగారిని, అత్తగారిని, వారికి కలిగిన దేవా తండ్రి దేవ మరుదలు, వారి యొక్క తోడలుడు, వారి బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాము. ఇంకా అన్నదమ్ముల బిడ్డలు దేవా తండ్రి ఇంకా అనేక మంది మా మధ్య ఉన్నారు. వారందరిని కూడా జ్ఞాపకం చేసుకున్నాము. విడిచి వెళ్ళిన బంధువర్గానికి, స్నేహితులకు, రక్త సంబంధులకు, గ్రామానికి, సంఘానికి మీరు ఆదరించి బలపరచుమని క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా ముందు పాటల ద్వారా కానివ్వండి, హెచ్చరికల ద్వారా కానివ్వండి, ఆధారకరమైన మాటల ద్వారా మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము మరి లోక సంబంధముగా అయితే ఈ కార్యక్రమాన్ని పెద్ద కర్మ అంటారు. అవునా? చెప్పండి, నాకు తెలియదు. పెద్ద కార్యమా? పెద్ద కార్యం. కొన్ని దిక్కుల పెద్ద కర్మ, లేకపోతే నెల్లూరు ప్రాంతంలో కర్మంతరాలు అంటారు. కర్మము యొక్క మంత్రం. కనుక మనము క్రైస్తవ మాట ప్రకారము, వాడిక ప్రకారము దీని ఆదరణ కూడిక అని అంటూ ఉన్నాం. ఈ ఆదరణ కూడిక జాగ్రత్తగా వినండి, నేను కొద్ది నిమిషాలను ముగించేస్తాను. ఆదరణ కూడిక అనేది మనుష్యులకు ఆదరణ ఇవ్వాలి. చాలాసార్లు అనుకుంటాము ఆదరణ, ఈ యొక్క కొన్ని సాంప్రదాయాలు అంటాయి ఆయన పేరు మీద ఏదో ఒకటి చేస్తే ఆయన ఆత్మ శాంతిస్తుంది, శ్రద్ధాంజలి ఘటిస్తారు, ఆత్మ శాంతించాలి అని అనుకుంటారు. ఆత్మశాంతి అనేది చనిపోయిన తర్వాత జరిగేది కానే కాదు. మానవునికి జీవితంలో దేవుడు బ్రతికి ఉండగానే ఏది మంచో ఏది చెడ్డో తెలుసుకునే ఇంకిత జ్ఞానం, ఇంగ్లీష్లో కామన్ సెన్స్ అనేది దేవుడు ఇచ్చాడు. వివేచించే హృదయం ఇచ్చాడు. ఈ జ్ఞానమును బట్టి ఏది మంచో ఏది చెడో తెలుసుకుని బ్రతకవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ దేశస్థుడైనా సరే ప్రభు యొక్క మాట ప్రకారంగా దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం ప్రవర్తించాలి. అయితే మనం అనుకుంటాము చనిపోయిన తర్వాత పాస్టర్ గారు వస్తే, ఒకవేళ మసీదుకి పోయేవాళ్ళైతే గురువు గారు వస్తే, లేకపోతే గుడులకు, గోపురాలకు, లేకపోతే హైందవ సాంప్రదాయ సహోదరులు నమ్మే సిద్ధాంతం ఏంటంటే ఒక పంతులు, ఒక పురోహితులు వస్తే వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగితే వారి ఆత్మ శాంతిస్తుంది అని అనుకుంటున్నారు. అదంతా ఒక తప్పుడు సిద్ధాంతము. నేను వచ్చినా, లేకపోతే నాకన్నా అనుభవజ్ఞులైన వచ్చినా, ఎవరు వచ్చినా చనిపోయిన తర్వాత ఆత్మను ఎవరు ఏమీ చేయలేము.
చనిపోకముందే ఏది చేయవలసి వచ్చినా, ఇప్పుడే మన సహోదరులు ఫ్రాన్సిస్ చెప్పారు కదా, నేను ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయలేకపోయాను, సరైనగా ప్రార్థన చేయలేకపోయాను. బ్రతికి ఉండగా ఒక మనుష్యుని కోసం మనం చేయవలసింది ప్రార్థన. ఇంటికి వస్తే భోజనం పెడతాం, ఇంటికి వస్తే మంచినీళ్ళు ఇస్తాం, ఇంకా ఎక్కువగా ప్రేమిస్తే బట్టలు కూడా పెట్టి పంపిస్తాం. బాగా ప్రేమించే వాళ్ళైతే బయటికి సినిమాలకో షికారులకో తీసుకుని వెళ్తారు, ఇంకా దూర ప్రాంతాలు వినోదాలకి వాటికి కూడా వెళ్తూ ఉంటారు. ఇవన్నీ లోక సంబంధమైన ప్రేమే. ఒక మనుష్యునికి మీద నిజమైన ప్రేమ ఉన్నవాడు, ఒక మనుష్యునికి నిజమైన అతని మీద ఆశ ఉన్నవాడు ఏం చేస్తాడంటే, చెడు చేస్తున్నప్పుడు ఏం చేస్తాడు? గర్దిస్తాడు. మేలుకోరు స్నేహితుడు అనేకమైన గాయములు చేస్తాడు. చూడండి, చాలాసార్లు మనము ఏమైనా అనుకుంటాడు అని మనం ఏం చేస్తాము, ఏ వ్యక్తికి ఏది కూడా నేరుగా మాట్లాడలేము. ముఖాముఖిగా మాట్లాడినప్పుడు కొన్నిసార్లు హృదయం గాయపడవచ్చు, మనసు గాయపడవచ్చు. కానీ ఏదో ఒక టైంలో ఇదిగో ఈ నా మేలు కోసమే కదా చెప్పాడు అని గ్రహింపు వస్తే ఖచ్చితంగా ప్రతి వ్యక్తిలోనికి ఎంతో కొంత మార్పు వస్తుంది. మనం అనుకుంటాం ఇంటికి వస్తే బట్టలు పెడితే ప్రేమ అనుకుంటాం, ఇంటికి వస్తే మంచినీళ్ళు ఇస్తే ప్రేమ అనుకుంటాం, లేకపోతే కింద కూర్చోబెట్టకుండా కుర్చీలో కూర్చోబెడితే ప్రేమ అనుకుంటాం. పెళ్ళైనప్పుడు అల్లుడు అనుకోవచ్చు నాకు ఎక్కువ కట్నం పెడితే ప్రేమ అని, లేకపోతే కుమార్తె అనుకోవచ్చు, పెళ్లి కుమార్తె నాకు ఎక్కువ ఫర్నిచరు ఎక్కువ సారి పెడితే ప్రేమ అనుకోవచ్చు. ఇవన్నీ భౌతిక సంబంధమైనవే, ఇవన్నీ కూడా లోక సంబంధమైనవే. అందరము ఏదో ఒక దినమందు అన్నీ మనము విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమే. నిజముగా ప్రేమించేవారు ఏంటంటే, ఒక మనిషి చెడుతనంలో ఉన్నప్పుడు, ఒక మనిషి ఒక అక్రమంలో ఉన్నప్పుడు, ఒక మనిషి ఒక వ్యసనంలో ఉన్నప్పుడు మేలు కోరే స్నేహితుడు ఏం చేస్తాడంట? గద్దిస్తాడు, లెక్కలేనన్న గాయాలు చేస్తాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనందరము. ఎప్పుడు వెళ్తామో, ఏదైనా ఒక దెబ్బ తగిలింది, దెబ్బ తగిలిన తర్వాత డాక్టర్ పర్వాలేదులే దెబ్బ తగిలింది నేను మందులు ఇస్తాను తగ్గిపోద్దండు. ఆ దెబ్బను ఆ గాయం మీద ఏం చేస్తాడో కొంత బెంజిన్, అయోడిన్, స్పిరిట్ ఇవన్నీ వేసి శుభ్రం చేస్తాడు. శుభ్రం చేసే క్రమంలోని ఎంతో బాధ కలుగుతుంది, ఎంతో నొప్పి వస్తుంది. ఈడెవడరా డాక్టరు ఇంత నొప్పి వచ్చేస్తుంది, వీడికి పడితే కదా తెలుస్తుంది అనుకుంటాం. వాడికి తెలుసు గనుక మనకి బాధ వస్తున్నా సరే దాన్ని శుభ్రం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు పడుతున్న బాధ ఒక డాక్టరు, ఒక వైద్యుడు ఆ గాయమును, ఒక దెబ్బను శుభ్రం చేసేటప్పుడు 5 నిమిషాలు ఉండొచ్చు, 10 నిమిషాలు ఉండొచ్చు, మహా అయితే ఒక దినమంతా నొప్పి ఉండొచ్చు. కానీ తగ్గిపోయినప్పుడు తన జీవితకాలం అంతా కూడా నొప్పి లేకుండా సుఖం అనుభవిస్తాడు. కనుక మేలు కోరే ప్రతి ఒక్కరూ కూడా అలాగనే మన డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మానము. అలాగనే మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన ప్రకారం చేయడం మానము. దేవుని వాక్యము మనతో అనేక సార్లు మాట్లాడుతూ ఉంది, కానీ మనం దాన్ని గ్రహించలేకపోతూ ఉన్నాము. కనుక మనుషులు అనుకుంటున్నారు చనిపోయిన తర్వాత, కొంతమంది తలస్తున్నారు చనిపోయిన తర్వాత మరణమే మానవ జీవితమునకు ముగింపు అనుకుంటున్నారు. జాగ్రత్తగా వినండి, మరణమే మానవ జీవితమునకు ముగింపు అనుకుంటున్నారు. మరణమే మానవ జీవితమునకు ముగింపు అయితే మనము కూడా పక్షుల్లాగా, పశువుల్లాగా, జంతువులాగా జీవించవచ్చు. జంతువులకి పెళ్ళిళ్ళు అవుతాయా? చెప్పండి. జంతువులకి పెళ్ళిళ్ళు అవ్వవు, పక్షులకి పెళ్ళిళ్ళు అవుతాయా? వివాహములకు కావు. వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడంటే భూమి మీద మానవుడు బ్రతికినంత కాలం ఒక బాధ్యత కలిగి బ్రతకాలి. చనిపోయిన అంతరాన్నే అమ్మయ్య ఈ కష్టాలన్నీ చూడకుండా వాడు చనిపోయాడు, ఈ కష్టాలన్నీ చూడకుండా ఈమె చనిపోయింది అనుకుంటున్నాము. చనిపోయిన తర్వాత అసలు జీవితం ఉన్నది. దయచేసి ఎవరు కదలకూడదు. నేను కొద్ది నిమిషాలు మీతో త్వరగా మాట్లాడాలంటే ఎవరు డిస్టర్బెన్స్గా ఉండదు. చనిపోయిన తర్వాత మనం అనుకుంటున్నాము అయిపోయింది, చరిత్ర అయిపోయింది అనుకుంటున్నాము. కానీ బైబిల్, లోకంలోని మనం వింటున్న వార్తలు ఏంటంటే, చూడండి, లోకంలో మనం వింటున్న వార్తలు ఏంటంటే మనం అనేకసార్లు అనేక రకమైన చూస్తాం. ఇప్పుడు మనకి ఇది ఏ మాసము? దాదాపుగా నవంబర్ దగ్గరలో ఉన్నాం. జనవరి వచ్చేసరికి అందరి సంఖ్యలో ఒకటి ఉంటుంది. ఏంటది?
కోడిపుంజు, బైబిల్ అంటున్నారు ఆయన. కోడిపుంజు ఉంటుంది. ఎందుకంటే దానికి పందానికి దాన్ని ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో నేను చూస్తున్నప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరిలో లక్షలు ఉంటుంది. ఒక పుంజు ఖరీదు ₹1,00,000 ఉంటుంది. ₹1,00,000 ఉన్న పుంజు దానికి ఒకవేళ దానికి ఏదైనా గట్టి దెబ్బ తగిలింది అనుకోండి, ఆ ₹1,00,000 పుంజిని పందెంలోని తగిలిన దెబ్బకి అతను దాన్ని బాగు చేయిస్తాడా, చంపేస్తాడా? చెప్పండి, చంపేస్తాడా, బాగు చేస్తాడా? పందెములోని ఉన్న పుంజును దెబ్బ తగిలితే ఆ యజమానుడు చంపేస్తాడు. ఎందుకంటే దాన్ని బ్రతికించే వాళ్ళ ఖర్చు అవుతుంది కానీ ఉపయోగము ఉండదు. పందెములో దెబ్బ తగిలిన ఏ పుంజైనా సరే దాన్ని బ్రతికిస్తే ఖర్చు అవుతుంది, ఎంతైనా ఖర్చు అవుతుంది, కానీ మళ్ళీ పందానికి పనిచేస్తుందా? పని చేయదు. కనుక యజమానుడు దాన్ని ఏం చేస్తాడు, ఎవరో ఒకళ్ళు దాన్ని కొనుక్కొని, అబ్బా పందెం పుంజురా అని కొనుక్కొని తినేస్తారు. ఎంత విలువైన ₹1,00,000 అండి. బ్రతికుండగా దాని వేల ₹1,00,000, చనిపోతే దాని విలువ ఉందా? లేదు. అలాగే గుర్రపు పందేలు ఉంటాయి. గుర్రపు పందాలు కూడా, ఆ గుర్రములు కూడా ₹1,00,000 ఉంటాయి. పందెంలో ఉన్న గుర్రముకి ఎక్కడైనా కాళ్ళు బెణికి దానికి నరము చిట్లింది అనుకోండి, ఎంత ఖరీదైన గుర్రమునైనా దాని యజమానుడు తుపాకీ తీసుకుని పేల్చి చంపేస్తాడు. ఎందుకంటే దాన్ని బ్రతికించడం వల్ల ఖర్చు అవుతుంది కానీ ఉపయోగం ఉండదు. కానీ మరి మానవుని అలాగే చేస్తామా? ఒక మనుష్యుడు రేపు చచ్చిపోతాడు, ఇంటిలో ఆదాయం లేదు, ఏ కుటుంబానికి ఉపయోగం లేదు, అయినా సరే మనం ఏం చేస్తాం, హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఆఖరికి నా బంగారం తాకట్టు పెడతాను, లేకపోతే నాకున్న ఆస్తిని అమ్మేస్తాను, నాకున్న వాహనం అమ్మేస్తాను, ఎలాగైనా సరే నా భర్తనో, నా భార్యనో, నా బిడ్డలను బ్రతికించండి, నా తండ్రిని బ్రతికించండి అని ప్రాధాయపడతాం. ఎందుకంటే మానవ జీవితమునకు మరణం అనేది ముగింపు కాదు. మానవ జీవితమునకు మరణం ముగింపు కాదు. మనం అన్నీ ఇవి తెలియకుండానే చేసేస్తాం. అయ్యా ఎలాగైనా నా భర్త బ్రతకాలండి, ఆఖరి ప్రయత్నము ఎంతైనా ఖర్చు పెడతాము, ఆఖరి రూపాయి ఖర్చు అయ్యే వరకు ఖర్చు పెడతాం, డబ్బులు లేకపోతే అప్పైనా చేస్తాము. కానీ మనుష్యుడు బ్రతకాలని ఎంతో మనము ఆశపడతాము. కనుక ఒక డాక్టర్ గారు, అమెరికాలోని డాక్టర్ రైమండ్ మూడీ అనే ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆయన ఏం చేశారంటే 1956 సంవత్సరంలో జరిగిన చరిత్ర, ఇంకా అప్పటికి పుట్టలేదు. 1956 సంవత్సరంలో, జాగ్రత్తగా వినండి, డాక్టర్ రైమండ్ మూడీ అనే ఒక వైద్యుడు ఏం చేశాడంటే, ఆయన దగ్గరికి ఒక హార్ట్ అటాక్ ఉన్న పేషెంట్ని, రక్తపోటు, గుండె జబ్బుతో ఉన్న హృద్రోగ వ్యాధిని తీసుకుని వచ్చారు. అంబులెన్స్లో తీసుకొచ్చారు. ఎమర్జెన్సీ వార్డులోనే అతను పడుకోబెట్టారు. అతనికి స్టెథోస్కోప్ చూసి పెట్టాడు, నాడి చూశాడు, బీపీ చూశాడు, ఎక్కడా కూడా నాడి అందట్లేదు, గుండె కొట్టుకోవట్లేదు. ఇలాంటి సమయంలో అతను ఇంక చనిపోతాడు అని నిర్ధారించేసిన సమయంలోని అక్కడ వారితో వచ్చిన బంధువులు, రక్త సంబంధులు, భార్య బిడ్డలు అన్నారు, అయ్యా ఎంత ఖర్చు అయినా పర్లేదు, మీ ప్రయత్నం ఏదైనా ఉంటే చేయండి. అలాంటి సమయంలో వైద్య ప్రవృత్తిలోని డాక్టర్స్ హాస్పిటల్స్లోని రాడికల్ ట్రీట్మెంట్ అని చేస్తారు, షాక్ ట్రీట్మెంట్ అంటారు దాన్ని. 3 లేకపోతే 4 ఇంజక్షన్లు చేస్తారు. ఎక్కడైనా లోపల చిన్న కొన ప్రాణం ఉంటే ఆ మందుకి ఆ ప్రాణము సహకరిస్తే లేచి కూర్చుంటాడు. కనుక ఇతను కూడా ఏం చేశాడంటే ఈ 3-4 ఇంజక్షన్లు చేశాడు. ఒక 10 నిమిషాలకి నెమ్మదిగా అతను స్పృహలో రావడం మొదలుపెట్టాడు, స్పందించడం మొదలుపెట్టాడు. స్పందించిన తర్వాత ఈ డాక్టర్ గారికి ఒక అనుమానం వచ్చింది. ఇతను నా దగ్గరకు వచ్చినప్పటికి ఏమైపోయినాడు, చనిపోయి ఉన్నాడు. దాదాపుగా నా ప్రవృత్తి ప్రకారము, నేను నేర్చుకున్న విద్య ప్రకారం ఇతను మరణించాడు. కనుక ఈ 4 నిమిషాల వ్యవధిలో, ఈ 6 నిమిషాల వ్యవధిలో ఇతనికి ఏమై ఉంటుంది అని అతన్ని, ఆ రోగిని డాక్టర్ గారు ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. మొదలు పెడితే అతడు ఎప్పుడు వినని సంగతులు, అతడు ఎప్పుడు తన జీవితంలో, తన MBBSలోని డాక్టర్ మెడిసిన్ చేస్తున్న సమయంలోని తన వైద్య కళాశాలలో తన ప్రొఫెసర్లు, లెక్చరర్లు, టీచర్లు బోధించిన సంగతులు ఈ వ్యక్తి చెప్పడం మొదలుపెట్టాడు. ఇతనికి నిజంగా ఆశ్చర్యం అనిపించింది. నిజమా, లేకపోతే ఇతను ఏదో పిచ్చి పట్టి మాట్లాడుతున్నాడా, లేకపోతే ఏదైనా కళ వచ్చిందని ఇతను ఆలోచిస్తూ ఏం చేశారంటే, ప్రపంచవ్యాప్తంగా ఏం చేశారంటే అతనికి తెలిసిన గుండె వ్యాధి డాక్టర్లందరికీ ఉత్తరాలు రాశాడు. అయ్యా, మన యొక్క వైద్య వృత్తి ప్రకారము
మనకి ఎవరైనా వ్యక్తి ఇంకా ఆఖరిగా మరణిస్తే షాక్ ట్రీట్మెంట్, రాడికల్ ట్రీట్మెంట్ ఏదైతే ఇస్తున్నామో ఆ ఇచ్చే క్రమంలోని ఒకవేళ ఎవరైనా మళ్ళీ బ్రతికితే 6 నిమిషాల వ్యవధిలోని 4 నిమిషాల వ్యవధిలో తిరిగి ప్రాణం వస్తే వారిని కొన్ని ప్రశ్నలు అడగనని ప్రపంచవ్యాప్తంగా లెటర్ రాశాడు. 6 నెలల తర్వాత 153 మంది డాక్టర్ల దగ్గర నుంచి సమాధానాలు వచ్చాయి. 153 దగ్గర మంది సమాధానాలు వచ్చాయి. అందులో 7 మన ఆంధ్రప్రదేశ్లోని మన దేశంలో మన రాష్ట్రంలో కూడా బ్రతికిన వారు ఉన్నారు. వీళ్ళందరికీ ఈ యొక్క సమాధానాలు ఈ డాక్టర్ గారు తీసుకుని ఏం చేశారంటే దాన్ని ఒక ఇది రాస్తూ వచ్చాడు. ఏంటంటే వాళ్ళని అడిగిన ప్రశ్నలు వారు చెప్పిన సమాధానం ఏంటంటే, అయ్యా మేము చనిపోయిన తర్వాత జాగ్రత్తగా నుండి మా దేహము ఒక గట్టు మీద ఉన్నట్లుగా ఉంది, మేము బయట నుండి మా దేహమును చూస్తున్నాము. మేము చనిపోయాము, మా శరీరమును కొంతమంది కుదుపుతూ ఉన్నారు, మా యొక్క భార్యలు ఏడుస్తూ ఉన్నారు, మా భర్త ఏడుస్తూ ఉన్నారు, మా బిడ్డలు ఏడుస్తూ ఉన్నారు. ఇదంతా మేము గట్టు మీద నిలబడి చూస్తూ ఉన్నాము. నర్సులు పరిగెడుతూ ఉన్నారు, ఇంజక్షన్లు చేస్తూ ఉన్నారు. ఇదంతా మేము చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే మా దేహములో నుంచి మా ఆత్మ బయటికి వచ్చేసిందో మాకు ఏదో ఒక ఉపశమనం కలిగి ఆ నొప్పి, ఆ బాధ ఏమీ తెలియకుండా చాలా హాయిగా అనిపించింది. ఇంతలో ఒక స్వరంగము గుండా మేము చాలా దూరము ప్రయాణం చేశామన్నారు. ఒక స్వరంగము ఏర్పడింది, మాకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. మా ఆత్మ ఆ స్వరంగములో నుంచి చాలా దూరము ప్రయాణం చేసాము. వెళ్ళిన తర్వాత చివరిని ఒక వెలుగు కనబడుతుంది. ఆ వెలుగులోని కొంతమంది మనుషులు ప్రకాశమైన వస్త్రములు వేసుకున్నారు. ఆ ప్రకాశవంతమైన వస్త్రములు మేము బ్రతికున్న కాలంలోని మేము ఎప్పుడూ కూడా అలాంటి వస్త్రములు చూడలేదు. వారు మమ్మల్ని 2 ప్రశ్నలు అడిగారు. మొదటి ప్రశ్న, నీ జీవితం యొక్క పరమార్థము నువ్వు తెలుసుకున్నావా? ఆ స్వరంగం అవతలికి కొన్ని వేల కిలోమీటర్లు చాలా వేగంగా వెళ్ళిపోయాము. అక్కడ కొంతమంది మనుషులు ప్రకాశమైన వస్త్రములు వేసుకుని మమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నారు, నీ జీవిత పరమార్థము నీవు తెలుసుకున్నావా? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు నీవు మమ్మలను ప్రేమిస్తున్నావా అని అడిగారు. ఏమైందో తెలియదు. మళ్ళీ ఇక ట్రీట్మెంట్ జరిగింది. మళ్ళీ మేము వెనక్కి వచ్చేసాము. మేము బ్రతికేము అని చెప్పినప్పుడు ఈ డాక్టర్ గారు లోక ప్రపంచానికి ఒక థియరీ రాశాడు. మానవ జీవితము తర్వాత మరొక ప్రపంచము ఉంది. మానవ జీవితమునకు మరణం ముగింపు కాదు. ఇతరులకి పరిశోధన చేసి వైద్య ప్రవృత్తి ప్రకారము లోక జ్ఞాన ప్రకారము కాకుండా ఆత్మజ్ఞానవంతుడై ఈ యొక్క చిన్న ప్రయోగము ద్వారా లోక ప్రపంచానికి ఆ వైద్యుడు చెప్పిన సందేశం ఏంటంటే, మానవ జీవితమునకు మరణము ముగింపు కాదు. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన గ్రామ ప్రజలారా, ప్రియమైన బంధుమిత్రులారా, స్నేహితులారా, రక్త సంబంధులారా, ప్రభు యొక్క వాక్యం మనందరితో మాట్లాడుతుంది ఏంటంటే, మానవ జీవితంలో మరణము ముగింపు కానే కాదు. అందుకే ఈ ప్రయాస, అందుకే ఈ కేకలు, అందుకే ఈ కూటాలు, అందుకే ఈ ప్రార్థనలు. మనుష్యుని యొక్క జీవితం మారాలి అంటే ప్రార్థన కావాలి. మనుషుని యొక్క జీవితం కావాలంటే, సన్మార్గం కావాలంటే, బ్రతుకులోని బాగా జీవించాలి అంటే లోకంలో ఏ మనుష్యుడు కూడా పాపము నుంచి విడుదల ఇవ్వలేడు. పాపము చేయకుండా ఉండడానికి, పాపము చేయకుండా మనుషుడు ఉండలేడు గనుక, పాపము చేయకుండా ఏ వ్యక్తి ఉండలేకపోతున్నాడు గనుక లోకము పాపము చేయొద్దని చెప్పడం లేదు. కానీ ఈ రకంగా పాపము చేస్తే నీకు వ్యాధి రాదు, ఈ రకంగా పాపము చేస్తే నీకు జబ్బు సంక్రమించదు. పాపములో తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్తున్నారు. ఎందుకంటే శరీరము పాడైపోకూడదు, శరీరం బలహీనం అయిపోకూడదు. శరీరం బలహీనమైతే మరణం వస్తుందని పాపము ఎలాగూ చేయాలో ప్రపంచం నేర్పిస్తుంది, ప్రభుత్వాలు నేర్పిస్తున్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, పాపమునకు జీతము మరణం. లోక పాపం ఏం చెప్తుందంటే, పాపము చేస్తే జబ్బు వస్తుంది, జబ్బు వస్తే బలహీనం అవుతావు, బలహీనమైతే చనిపోతావు. కనుక పాపము చేసేటప్పుడు కొన్ని మెళకువలు తీసుకోవాలి. అబద్ధం ఆడితే ఎలా ఉండాలంట, గోడ కట్టినట్లు ఉండాలి. లోకము నేర్పించే పోకడిది, లోకము నేర్పించే పోకడ. లోకంలోని భయంకరమైన ఒక మరణాంతకరమైన రోగం ఉంది, దాన్ని ఎయిడ్స్ అంటారు. ఎయిడ్స్ వ్యాధి అందరికీ తెలుసు. అది వచ్చిన తర్వాత దానికి నివారణ లేదు, దాన్ని ఎవరు కూడా బాగు చేయలేరు, ఏ మెడిసిన్ వేసుకున్నా బాగు చేయలేరు. కనుక నువ్వు పాపము చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రపంచంలోని ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ నువ్వు పాపము చేయకూడదు అని ఎవరు కూడా గట్టిగా చెప్పలేకపోతూ ఉన్నారు. కానీ బైబిల్ చెప్తుంది, పాపమునకు జీతము మరణము.
లోకములోని శరీరమును బాగుగా ఉండాలంటే, లోకములో శరీరము ఇంటితోటి గృహంతో క్షేమం కావాలంటే పాపము చేయవలసిన మెళుకులు. కొంతమంది అంటారు తాగినా పర్వాలేదు కానీ తక్కువగా తాగాలి, తాగిన తర్వాత బాగా తినాలి, అంతేగాని తాగొద్దని మాత్రము చెప్తారా? చెప్పరు. ఏదో ఒక మెళుకువ చెప్తారు కానీ పాపము చేయకూడదు. కనుక ప్రియమైన దేవుని సంగమా, లోకంలో మనం అనుకోవచ్చు ఎవడు చూసి వచ్చాడు రా, పరలోకం ఎవడు చూశాడు, నరకం ఎవడు చూశాడు, ఇవన్నీ పాస్టర్లో లేకపోతే పంతుల్లో లేకపోతే ఇంకెవరున్నారు గురువులో పెద్ద పెద్ద వాళ్ళు వారి పబ్బం వారి కడుపు నింపుకోవడానికి ఇవన్నీ ఏర్పాట్లు చేశారు. మనమే లోకంలో బ్రతకాలి కనుక ఏదో బతికినంత కాలం ఏదో ఒక దేవునో దయ్యమునో రాయినో రప్పునో చెట్టునో దేనో మొక్కితే సరిపోద్దని అనుకుంటున్నావు, కానీ అది సత్యము కాదు. ప్రియమైన దేవుని సంగమా, పరలోకము గురించి చెప్పాలి అంటే, నరకం గురించి చెప్పాలంటే ఎవరు చెప్తారు? ఈ గాంధీనగరం గ్రామం ఉన్నది. ఈ గాంధీనగరం గ్రామం గురించి బాగా తెలియాలంటే ఎవరిని అడిగితే తెలుస్తుంది? నాకు తెలుస్తుంది. నేను ఎప్పుడో వారం 2 సార్లు వచ్చి పోతాను. ఇక్కడికి వచ్చారు కొంతమంది బంధువులు, వాళ్ళకి తెలుస్తుందా చెప్పండి? తెలియదు. ఎవరికి తెలుస్తుంది? ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళకి తెలుస్తుంది. కొన్నిసార్లు గ్రామ పెద్దలు, ప్రెసిడెంట్లు, సర్పంచులు కూడా అయ్యా ఈ పలానా గొడవ ఉందండి, ఈ సరిహద్దులో ఈ బాధ ఉంది అని పెద్దలు ఎందుకు పిలుస్తారంటే వాళ్ళకి దాని పూర్వతలు అన్నీ కూడా తెలుసు కాబట్టి వాళ్ళని పిలిపించి గ్రామ నాయకులు పెద్దలు కూడా అడిగి తగువ తీరుస్తారు. అలాగే పరలోకము గురించి నరకం గురించి చెప్పాలంటే ఎవరు చెప్పాలి? దేవాతి దేవుడు ఒక్కడే చెప్పాలి. ఎందుకంటే దానిని శిల్పియో నిర్మాణకుడై ఉన్నవాడు దేవుడై ఉన్నాడు. ఆ వృత్తాంతం చూసి మనం ముందుకు వెళదాం. లోకరాసిన సువార్త 16వ అధ్యాయము 19వ వచనము. లోక 16 ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. అతడు కొరుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతోటి ఆకలి తీర్చుకొన గోరెను. అంతేకాక వాడి కురుపులు నాకి వాడి కురుపులు నాకిన ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. జాగ్రత్తగా వినండి. ఇక్కడ 2 మనుషులు ఉన్నారు. బైబిల్లో వృత్తాంతము దాదాపుగా అందరికీ పరిచయం ఉన్న భాగమే. దేవుని సన్నిధికి వెళ్ళారు, బయట వాళ్ళు కూడా కొంతమందికి తెలుసు. 2 మనుషులు ఉన్నారు. 2 ఒకే ఊరిలోనో ఒకే ప్రాంతంలోనో నివసిస్తున్నారు. ఒక అతనికి ఇల్లు ఉంది, ఒక అతనికి ఇల్లు లేదు. ఒక అతడు ధనవంతుడు, ఒకడు దరిద్రుడు. అంటే పేదవాడు అని అర్థము. ఒకడు ధనవంతుడు ఎలాగున్నాడంట? ఉదారంగు బట్టలు వేసుకున్నాడు, సన్నపు నార వస్త్రములు వేసుకున్నాడు, ప్రతి దినము బహుగా సుఖపడతా ఉన్నాడు. ఎందుకు దీని గురించి పర్టికులర్గా గుచ్చి బైబిల్ చెప్తుందంటే సన్నపు నార వస్త్రములు అంటే దాదాపుగా పట్టు వస్త్రములు. ఊదారంగు అంటే ఇప్పుడు మనం చూసుకునే రంగులు రకరకములైన ఉంటాయి, కానీ ఊదారంగు ఆ దినములోని పూర్వదినములోని ఆ రంగు కొన్ని పెద్దల వారికి, రాజ్య పరిపాలన చేసేవారికి, మత నాయకులకి గౌరవప్రదమైన వారు మాత్రమే కట్టుకోవాలి ఆ వస్త్రం. ఆ రంగు ఉదారంగు అంటే వంకాయ రంగు, దాదాపుగా వంకాయ నీలంలో ఉండే వంకాయ రంగు, పర్పుల్ కలర్. ఈ యొక్క రంగును అందరూ ధరించుకోవడానికి వీలు పడదు. ఒక స్థాయి ఉండాలి, ఒక స్తోమత ఉండాలి, ఒక పరపత ఉండాలి, ఒక డిగ్నిటీ ఉన్న వాళ్ళు మాత్రమే ధరించాలి. అలాంటి వాడు ఉన్నాడు. అతని ఇంటి వాకిట్లో ఇంకో ఒక మనుషులున్నాడు. అతని అయితే ఒలినిండగా కురుపులు అంటే బట్టలు వేసుకోవడానికి కూడా వీలు పడదు. రెండవది ఏంటంటే ప్రతి దినము అతని జీవితం చూసినట్లయితే అడుక్కునే తింటున్నాడు. అంటే ఎప్పుడైతే అక్కడ ఏం రాయబడిందంటే ధనవంతుడు ఊదారంగు బట్టలు వేసుకున్నాడు, సన్నపు నార వస్త్రములు వేసుకున్నాడు, ప్రతిదినం ఎలాగున్నాడంట? బహుగా సుఖపడుతున్నాడు. ఏ రోజైనా పేదవాడికి భోజనం పెట్టాడా?
పెట్టలేదు. ఏ రోజైనా అతని ఇంటి దగ్గరే ఉన్నవాడికి భోజనం పెట్టాడా? పెట్టలేదు. అతని గురించి ఏమి రాయబడిందంటే, ఈ ధనవంతుడు భోజనము బల్ల అంటే డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తున్నప్పుడు అతని బల్ల మీద నుండి, అతని కంచంలో నుండి ఒలికిపోయిన రొట్టె ముక్కలు అంటే ఎంగిలి మెతుకులతోటి తన ఆకలిని తీర్చుకుంటూ జీవనము సాగిస్తూ ఉన్నాడు. అతని ఆకలిని తీర్చుకుంటూ జీవనము సాగిస్తున్నాడు అంటే అతను ఇంట్లోకి వెళ్ళి ధనవంతుడు భోజనం చేస్తే టేబుల్ కింద దూరి తెచ్చేసుకుంటాడా? అవకాశం ఉండదు. అతను ధనవంతుడు ఎప్పుడైతే భోజనం చేశాడో ఆ భోజనము బల్లను, డైనింగ్ టేబుల్ శుభ్రం చేసే పని వాళ్ళు ఎత్తి ఏరివేసి పారవేసిన ముక్కలు పెంట మీద ఆ యొక్క డస్ట్బిన్లోనో ఎక్కడో పాడేసినప్పుడు అక్కడే ఉన్నాడు. ఎవరు? ఎక్కడే ఉన్నాడు? ఆ చెత్త కుప్ప దగ్గర కూర్చుని ఉన్నాడు లాజరు. అక్కడ పడు రొట్టె ముక్కలతో తన ఆకలిని, తన కడుపు నింపుకుంటా ఉన్నాడు. అయితే కుక్కలు వచ్చి వాని కురుపులు నాకుతున్నాయి. ఎందుకంటే మనం ఏదైనా ఒక ఎంగిలి ఇస్తరుతోటో ఎంగిలి అన్నముతోటో పాసిపోయిన అన్నంతో బయటికి వస్తాం అనుకోండి, ఎవరు వస్తారు ముందు? కుక్కలు పరుగున వస్తాయి. కనుక కుక్కలు తినవలసిన ఆహారం ఎవరు తింటున్నారు? లాజరు తింటున్నాడు. కుక్కలు తినవలసిన ఆహారం లాజరు తింటా ఉన్నప్పుడు కుక్కలకి ఏమి ఆహారం ఉండలేదు కనుక ఇతడు కుక్కలు తినే ఆహారం ఇతను తినేస్తాడు. కుక్కలకి ఏమీ ఉండలేదు కనుక కుక్కలు ఏం చేస్తాయంటే వచ్చి ఇతని కురుపులను నాకుతా ఉన్నాయి. ఇది అతని జీవన శైలి. ఇద్దరు ఒకే ఇంటి దగ్గర ఉన్నారు. ఇద్దరు ఒకే ప్రాంతంలో జీవిస్తూ ఉన్నారు. ఇద్దరు దేవుని ఎరిగినటువంటి వారే. ఒకానొక దినం వచ్చింది, ఇద్దరు కూడా ఏం చేశారు? చనిపోయారు. ఇద్దరు కూడా మరణించారు. ఒకడు ఆ ధనవంతుడు చనిపోయి ఏమైపోయాడంట? చనిపోయి ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడెను. ధనవంతుడు ఏమయ్యాడంట? చనిపోయి పాతి పెట్టబడ్డాడు. అంటే సమాధి కార్యక్రమం జరిగిందా? జరగలేదా? జరిగింది. ఆ అంత్యక్రియలు బాగా జరిగాయి. ధనవంతుడు కనుక పూలేసి ఉండొచ్చు, మాలలేసి ఉండొచ్చు, డబ్బులు కూడా ఈసిరి గ్రామం అంతా మంచి ఉత్సాహంగా ఆర్భాటముతోటి అతను తీసుకెళ్ళవచ్చు. ధనవంతుడు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. ఆ దరిద్రుడు కూడా చనిపోయి, చదవండి, దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడి గురించి అది రాయబడలేదు. దరిద్రుడు కూడా చనిపోయాడు, కానీ సమాధి జరిగిందో లేదో తెలియదు. ఇప్పుడు ఎవరైనా ఇక్కడ అనాథులు మనుషులు ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఈ ప్రాంతంలో ఏం చేస్తారు? ఎవరో పట్టించుకోరు. గ్రామ పెద్దలు, మున్సిపాలిటీ వాళ్ళు, పంచాయతీ వాళ్ళు, కార్పొరేషన్ వాళ్ళు వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారు? ఆ శవాన్ని చేయవలసిన దహన కార్యములు చేసేసి ముగించేస్తారు. ఇలాగ ఒక మనుష్యుడున్నాడు, అతను సమాధి కార్యక్రమం ఏమీ జరగలేదు, కానీ అతన్ని తీసుకువెళ్ళడానికి ఎవరు వచ్చారంట? దేవదూతలు వచ్చాయి. నువ్వు చనిపోతే సంఘం కాదు రావాల్సింది, వస్తారు. లేకపోతే దైవజనుడు కాదు రావాల్సింది, వస్తారు. కానీ నీవు చనిపోయినప్పుడు నేను మోయడానికి నాకు కొడుకు లేడు. నేను చనిపోయినప్పుడు చాలామంది ఉద్దేశం ఏంటంటే నాకు మగబిడ్డలు లేరు, ఆడబిడ్డలే ఉన్నారు. లోకంలో ఒక పోకడుంది, పున్నమి నరకము నుంచి తప్పించాలంటే ఎవరు కావాలంట? కుమారుడు కావాలి. పున్నమి నరకం అంటే ఒక మనిషికి దహన సంస్కారములు జరిగించేటప్పుడు తలకి తండ్రికి నిప్పి ఎవరు అంటించాలి చెప్పండి? కొడుకు అంటించాలి. కొడుకు తండ్రి తలకి నిప్పంటిస్తే అతడు పరలోకము చేరతారని మన సిద్ధాంతంలో మనం నమ్ముతున్నాం. నిజమే, కుమారుడు కావాలి. లోక సంబంధమైన కుమారుడు కాదు. లోక సంబంధమైన కుమారుడు బ్రతికుండగానే తండ్రికి అపకీర్తి తెచ్చేవాడుగా ఉండొచ్చు. తండ్రి బ్రతికుండగానే ఇబ్బంది కలిగించేవాడుగా ఉండొచ్చు. బ్రతికుండగానే తండ్రికి నరకం చూపించేవాడుగా ఉండవచ్చు. ఆ కుమారుడు కాదు. ఇదిగో మనకి కుమారుడు అనుగ్రహించబడెను. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని ఆయన పేరు పెట్టాడు. ఇదిగో కుమారుని కోసం అనుగ్రహించబడ్డాడు. లోక సంబంధమైన నీ ఇంటి పేరు కుమారుడో, నీ ఇంటి పేరును పుట్టినవాడో, నీకు నీ సమాధి మోయడానికో, నీ చితి తల దగ్గర నీకు నిప్పంటించడానికో, అగ్ని అంటించడానికో ఆ వ్యక్తి అవసరమే లేదు. ఎవరు లేకపోతే ఎవరొకరు దహన కార్యములు చేస్తారు. కానీ కుమారుడి లోకమునకు అనుగ్రహించబడ్డాడు. ఆయనే క్రీస్తు యేసు అని లోక రక్షకుడు. కనుక ఈ ధనవంతుడు యొక్క జీవితం మనం చూసాము. అతడు చనిపోయాడు, దరిద్రుడు కూడా చనిపోయాడు. దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. దేవదూతలు రావాలి,
నేను చనిపోతున్నప్పుడు ప్రభు దేవదూతలు వస్తే నేను తిన్నగా పరలోకి వెళ్తాను. దయ్యాలు వస్తున్నాయండి, నా చుట్టూ చీకట్లు ఉన్నాయండి, నా చుట్టూ దురాత్మలు ఉన్నాయండి అంటే నువ్వు ఎక్కడికి పోతావు? నరకానికి పోతావు. ప్రియమైన దేవుని సంగమా, లోకములోని అనేక మంది అనుకుంటున్నారు చనిపోయిన తర్వాత అయిపోయింది అనుకుంటున్నారు. కానీ అప్పుడే అసలు జీవితం ప్రారంభమవుతుంది. అప్పుడే శాశ్వతమైన లోకంలోకి వెళ్ళడానికి ఈ ప్రయాస అంతా ఇదొక సిద్ధపాటు మాత్రమే. ఆ తర్వాత మనం కిందకు చూసినట్లయితే అతడు అగ్నిగుండములో కేకలు వేచు యాతన పడుచు అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా ఏమంటున్నాడు? నా యందు కనికరపడి తన వ్రేలు కొన నీటిలో ముంచి నా నాలుకను చలాచుటకు లాజర్ని పంపము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. సరిపోతుంది. అక్కడకు వెళ్ళిన తర్వాత ధనవంతుడు ఏమంటున్నాడు? తండ్రివైన అబ్రహామా, జాగ్రత్తగా వినండి, ముగింపులోకి వచ్చేసారు. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన లాజర్ను వేణుకోలు నీటిలో ముంచి నన్ను చల్లార్చుటకు అతని నా యొద్దకు పంపుము. అంతకుముందు భోజనం పెట్టాడా? ఆడు కురుపులు చూస్తే అసహించుకుని ఉంటాడు, అతని యొక్క బాధ చూసి అసహించుకుంటాడు. మనం కూడా అనుకుంటాం కొన్నిసార్లు, నేను మంచిగా నాకులేక ఒకవేళ టక్ చేసుకుని బాగా వస్తే మనం కుర్చేసి పెడతారు. లేకపోతే కొంచెం పేదరికంలో కొంచెం ఇబ్బందిగా ఉంటే కొంచెం దూరంగా ఉండరా. ఇది లోకము మనకు నేర్పుతున్న మర్యాద. ఇక్కడ ఈ ధనవంతుడు కూడా అలాగే ఉన్నాడు, ఇంటి వాకిట్లోనే ఉన్నాడు. ఇప్పుడు ఇంటి వాకిట్లో ఉన్నాడు, ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. పరలోకంలో దగదగ మెరుస్తూ కనబడతా ఉన్నప్పుడు ఈ ధనవంతుడు అడుగుతున్నాడు, తన వేణుకోలను ఎక్కడ ముంచాలంట? నీటిలో ముంచి నా నాలుగు మీద వెయ్యాలి. అంతకుముందు అసహించుకున్నాడు, అంతకుముందు తిట్టుకున్నాడు, అంతకుముందు భోజనం పెట్టలేదు, అంతకుముందు అతను కురుపులు చూసి కేంద్రించుకున్నాడు. ఇప్పుడు అతనే నాకు కావాలి అని అడుగుతున్నాడు. అయితే భూలోకములో అతనికి సువార్త తెలుసు, భూలోకంలో అతనికి వాక్యం తెలుసు, అతను బ్రతికిండగా సువార్త తెలుసు కనుక నరకం ఎలా ఉంటుందో, పరలోకం ఎలా ఉంటుందో అన్ని విషయంలో అతనికి బోధించబడింది కనుక అతను అక్కడికి వెళ్ళి కేకలేసినా, అక్కడికి వెళ్ళి మొర్ర పెట్టినా అక్కడ దేవుడు అంటా ఉన్నాడు, ఇక్కడ వారు అక్కడికి రావడానికి వీల్లేదు, అక్కడ వారు ఇక్కడ రావడానికి వీల్లేదు. మీకును మధ్య పెద్ద అగాధం ఉంచబడి ఉన్నది. మనం అనుకోవచ్చు, చాలామంది నవ్వచ్చు, చాలామంది అపహాస్యం చేయవచ్చు. అయ్యో ఏం పని లేకండి, పరలోకం అంటారు, నరకం అంటారు, ప్రార్థన అంటారు, ఉపవాస ప్రార్థన అంటారు, ఆదివారం ప్రార్థనకు వచ్చి హేళన చేయొచ్చు. కానీ మరణించిన తర్వాతే నీ గమ్యం ఏంటో అప్పుడు తెలుస్తుంది. అప్పుడు కేకలు వేసిన లాభము లేదు. ఇప్పుడు హేళన చేయవచ్చు, అప్పుడు కేకలేస్తావు. దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఇప్పుడు దేవుని వాక్యాన్ని హేళన చేస్తే నువ్వు చనిపోయిన తర్వాత కేకలేస్తావు అని వాక్యం తేటగా చెప్తుంది. ఇవి నా మాటలు కాదు. నోవాహు దినములు ఉన్నాయి. నోవాహు 120 సంవత్సరం ఏం చేశాడు? వాడ కడతా ఉంటే వెళ్ళిన వారు, వచ్చిన వారు, చూసిన వారు అందరూ కూడా ఏం చేశారంటే, ఒరే ఈ ముసలోడికి ఏం పని లేదురా, ఈ కొండ మీద కడుతున్నాడు. వాడెవడైనా సముద్ర తీరాన్ని కడతాడు, నదీ తీరాన్ని కడతాడు, లేకపోతే నీరు ప్రవహించే దగ్గర కడతాడు, కానీ ఈడిక్కడ కడతాడంట. ఏం బాబు నోవాహు అంకులు, నోవాహు తాత ఏం చేస్తావు, ఎందుకు కడతావు? జల ప్రళయం వస్తుంది. ఓరు బాబు, మాకు సునామీ కన్నా పెద్దదేమి ఇక్కడ రాలేదు, చాలా చూసాము. మా పితరులు కూడా చాలా జల ప్రళయాలు చూశారు, ఉప్పెన్లు చూశారు, ఇంకా సముద్రం పొంగడం చూశారు, ఇంకా భూకంపాలు చూశారు. ఇలాంటిది ఎప్పుడు రాలేదులే, ఈడొక పిచ్చోడు అన్నారు. జల ప్రళయంలోని హేళన చేసే వాళ్ళందరూ కొట్టుకుపోతూ నోవాహు ఏమన్నారు? తలుపు తీ అని ఏమేస్తున్నారు? కేకలు వేస్తున్నారు. ప్రియమైన దేవుని సంగమా, గ్రామ ప్రజలారా, వాక్యం వింటున్న వాళ్ళారా, ఈ లోకంలో నీ బ్రతుకు హేళనగా బ్రతికితే నువ్వు చనిపోయిన తర్వాత నరకంలో కేకలు వేయాలి. లోతుకి 2 కుమార్తెలు ఉన్నారు. బైబిల్లో ఒక భక్తుడు, లోతుకి 2 కుమార్తెలు ఉన్నారు. 2 కుమార్తెలు కూడా ఆ దేశ ప్రజలను అల్లుళ్ళు తెచ్చుకున్న తర్వాత అల్లుళ్ళు అన్నారు, అరే ప్రార్థనకు రా అని అడిగాడు. ఎవడు? లోతు. ఆ అత్తగారు ప్రార్థన రాబోమంటే, ఏంట్రా ప్రార్థన, నీ కుమార్తెలు బాగున్నారని, నీ బిడ్డలు బాగున్నారని మేము పెళ్లి చేసుకున్నాము, అంతవరకే. మేము పెళ్ళైన తర్వాత మా భక్తి సంఘం నీకెందుకని హేళన చేశారు. బైబిల్లో తేటగా ఉంది.
తర్వాత అగ్నిలో వాళ్ళు ఏమైపోయారు? ఆహుతైపోయారు, నాశనం అయిపోయారు. దేవుడు సొదొమ గొమొర్రా అనే పట్టణం నాశనం చేసి అగ్ని వడగండ్లను గంధకంగా కురిపించినప్పుడు నాశనం అయిపోయారు. నెబుకద్నెజరు అనే రాజు ఉన్నాడు బైబిల్లోని. అతనికి దేవుడు అతనికి ఒక కల వచ్చింది. కల వచ్చినప్పుడు అతని దగ్గర ఒక ప్రధానమంత్రి ఉన్నాడు. ఆ ప్రధానమంత్రి దేవుని ఎరిగినటువంటి వాడు. ఈ కల వచ్చి బుర్ర పీక్కుంటా ఉంటే ప్రధానమంత్రికి నెబుకద్నెజరు అనే రాజు కౌరు పెట్టాడు. దానియేలు ఏంటి రాజా, ఏంటి, ఎందుకు పిలుసు? నాకు కల వచ్చింది. ఆ రాజుకు ఒక చిన్న బలహీనత ఉంది. కల వస్తే కల మర్చిపోతాడు. కల చెప్పాలి, కల భావం కూడా చెప్పాలి. ఇప్పుడు దానియేలు అనుకున్నాడు, ఓరే మళ్ళీ నేను ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, అతనికి వచ్చిన కల నాకు వచ్చినా బాగుండు అని నిలబడ్డాడు. రాజు అన్నాడు, నువ్వేం దిగులు పడకు దానియేలు, నాకు కల వచ్చింది, నాకు ఈసారి మాత్రం చాలా జాగ్రత్తగా జ్ఞాపకము ఉంది. అయితే దానియేలుకి రాజుగారి కలంతా చెప్పేశారు. ఏమని చెప్పాడు? అంతా జరగవలసినంతా చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత దానియేలు మౌనంగా అలా తల బుర్ర కిందకెట్టుకుని నించుని ఉన్నాడు. ఏం దానియేలు మాట్లాడవే? అయ్యా రాజుగారు, నీకు వచ్చిన కళ మంచి కళ కాదు, నీదో దుష్టమైన కళ. ఏంటి చెప్పు? నీకు కానీ గర్వం వస్తే నువ్వు పశువు రూపం వస్తుంది, రాజ్యంలోని అందరూ నేను ఎక్కడ తరిమేస్తారు? అడవిలోనికి తరిమేస్తారు. అంతేనా? సర్లే నేను చూసుకుంటాను, వెళ్ళన్నాడు. ఒకరోజు సాయంకాలం మిరపకాయ బజ్జీలు తిన్నాడు. ఎవరు? రాజుగారు మిరపకాయ బజ్జీలు కూర్చుని రాంతనగరంలో కూర్చుని బజ్జీలు తింటూ చూస్తూ ఉన్నాడు. కోట చూశాడు, నగర చూశాడు. ఇవన్నీ నేనే కదా కట్టించాను, నేను కట్టించకపోతే ఈ రాజ్యాలు లేవు కదని గర్వపడ్డాడు. అతడు గర్విస్తుండగానే అతని రూపం పశువు రూపం వచ్చింది. రాజ్యంలోంచి అడవిలోనికి పంపించేశారు. ప్రియమైన దేవుని సంగమా, ఇది బైబిల్ చరిత్ర. లోకంలో కూడా చరిత్ర ఉంది. బ్రెజిల్ దేశంలోని నవిస్ అనే ఒక అధ్యక్షుడు ఉన్నాడు. బ్రెజిల్ దేశంలో, నేను ముగించేస్తున్నాను. బ్రెజిల్ దేశంలోని నవిస్ అనే ఒక అధ్యక్షుడు ఉన్నాడు. అతడు ఎలక్షన్లో పోటీ చేశాడు. ఆ దేశంలో 5 లక్షల మెజార్టీ వస్తేనే ఆ దేశమునకు అధ్యక్షుడు, ప్రెసిడెంట్ పదవి ఇస్తారు అతనికి. కనుక అతను బాగా క్యాన్వాసింగ్ చేశాడో, ఇంటింటికి తిరిగాడో, మొత్తానికి చేసుకుని 5 లక్షల ఓట్ల మెజార్టీ రావాలని ప్రయత్నం చేశాడు. అనుకున్న దానికన్నా ఇంకా 25,000 ఎక్కువ మెజార్టీ వచ్చింది. 5,25,000 మెజార్టీ వచ్చింది నవిస్ దేశంలో, బ్రెజిల్ దేశంలో నవిస్ అని అతనికి. ఎప్పుడైతే 25 లక్షలు ఇంకా 25,000 మెజార్టీ వచ్చిందో, టీవీ వారు వచ్చారు, న్యూస్ ఛానల్ వాడు వచ్చారు, అందరూ వచ్చి ఏం చేశారంటే ఇంటర్వ్యూ చేస్తున్నారు. నవిస్ గారు, మీకు 5 లక్షల మెజార్టీ వస్తేనే మీరు దేశాధ్యక్షుడు, ఇప్పుడు మీరు 25,000 మెజార్టీ ఇంకా ఎక్కువ వచ్చింది, 5,25,000 మెజార్టీ వచ్చింది. కనుక మీ యొక్క ఉద్దేశం ఏంటంటే, మీరు ఏం మాట్లాడతారు ఈ సందర్భంలో అంటే, ఆ బ్రెజిల్ దేశం అతను చెప్తా ఉన్నాడు, నేను ఇప్పుడు బ్రెజిల్ దేశం మీద అధ్యక్షుడిగా ఉండడానికి ఆ దేవాతి దేవుడు కూడా ఏమీ చేయలేడు అన్నాడు. ఏమన్నాడు? ఆ దేవాతి దేవుడు కూడా ఏం చేయలేన్నాడు. రేపు అతనికి ముహూర్తం ఖరారు చేశారు. రేపు 10 గంటల సమయంలో, 10:30 సమయంలోని అతను ఒక పెద్ద ప్రాంగణంలో, ఒక పెద్ద మైదానంలో, గ్రౌండ్లోని, స్టేడియంలోని ప్రమాణం స్వీకారం చేయాలి. బ్రెజిల్ దేశమునకు నవిస్ అధ్యక్షుడని ఇంటి దగ్గర కాన్వాయ్లో కారులో బయలుదేరాడు. 9:30కి ఇంటి దగ్గర బయలుదేరాడు. వెళ్తా ఉన్నాడు, కాన్వాయ్ నడుస్తుంది, ఆనందంతో ఉన్నాడు. గుండెపోటు వచ్చింది. కారు వెళ్తుండగానే మధ్యలోనే చనిపోయాడు. అతను ఏమన్నాడు? నేను బ్రెజిల్ దేశమునకు అధ్యక్షుడిగా ఉండడానికి దేవాతి దేవుడు కూడా ఏమీ చేయలేని ప్రగల్భాలు పలికాడు. కానీ ప్రమాణ స్వీకారం చేయకముందే, ఒక 5 నిమిషాలైనా సంతోషపడకముందే, ఇంకా అధ్యక్షుడని లోక ప్రపంచం తెలియకముందే అతను మరణ పడకెళ్ళిపోయి చనిపోయాడు. ప్రియమైన దేవుని సంగమా, మనం ప్రగల్భాలు పలుకుతాం. డబ్బు ఉంటే ప్రగల్భము, బంధువులుంటే ప్రగల్భము, స్నేహితులుంటే ప్రగల్భము, లోకంలో వెనకదలు దండుంటే ప్రగల్భము. ఈ ప్రగల్భాలు ఏమీ దేవుని దగ్గర పనిచేయవు. నీ నీతి నీకు ఆధారం అవుతుంది. తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు థామస్ ఆండ్రూస్. ఏం పేరు? థామస్ ఆండ్రూస్. 1912వ సంవత్సరంలోని ఆయన అట్లాంటిక్ మహాసముద్రం మీద ఒక పెద్ద వాడలో ప్రయాణం చేస్తూ వాడకి పచ్చ జెండా ఊపుతూ ఉన్నాడు. అతని జెండా ఊపితేనే కానీ వాడ ఆ అట్లాంటిక్ మహాసముద్రం లోపలికి వెళ్ళకపోతే సరే ఊపుతూ అన్నాడు. ఆ రోజున ఏప్రిల్ 14వ తారీఖు 1512వ సంవత్సరం
ఏప్రిల్ 14వ తారీఖు 1912 సంవత్సరము ఏప్రిల్ 14వ తారీఖున అతను ఏం చేస్తాడంటే అట్లాంటిక్ మహాసముద్రం మీద ఆండ్రూస్ అనే ఆయన ఏమంటున్నాడంటే ఈ యొక్క పెద్ద ఓడ ఉంది, ఈ ఓడ ఈ అట్లాంటిక్ మహాసముద్రం దగ్గర రాజు ఈ ఓడని ఎవరు ఏం చేయలేరు, ఆఖరికి దేవాతి దేవుడు కూడా ఈ ఓడని ఏమీ చేయలేడు అన్నాడు. ఆఖరికి ఓడ కూడా ఏమి చేయలేడు అన్నాడు. ఓడ లోపలికి వెళ్ళింది. 4 రోజుల తర్వాత దాని యొక్క సిస్టమ్ రాడార్కి కనెక్ట్ అవ్వట్లేదు, దాని యొక్క జాడ రాడార్కి కనెక్ట్ అవ్వట్లేదు. నెతికేరు అప్పటికి దాంట్లోని 1512 మంది ప్రయాణం చేస్తారు. ఎంతమంది? 1512 మంది ప్రయాణం చేస్తున్నారు. ఓడ జాడ దొరకలేదు. 1912వ సంవత్సరంలో పోయిన ఓడ 2000వ సంవత్సరంలో దొరికింది. 75 సంవత్సరములు జల సమాధి అయిపోయింది. ఆ ఓడ పేరే టైటానిక్ షిప్. లోకంలోని క్రైస్తవుడే అతను, ఆండ్రూస్ అనే అతను క్రైస్తవుడే, కానీ అతను అన్న మాట ఏంటంటే ఈ ఓడని ఎవరు ఏం చేయలేరని. 1512 మంది జల సమాధి అయిపోయారు. లోకంలో ప్రగల్భాలు మనకు ఉండకూడదు. ఒక క్రైస్తవుడికి, ఒక దేవుని నమ్ముకున్న వాడికి, లోకంలో మనం నీతిగా జీవిస్తున్న వారికి అయ్యా నేను దేవుని దయ బట్టి దేవుని కృప బట్టి బ్రతుకుతున్నాను అని చెప్పగలగాలి. కానీ నేను సంపాదిస్తున్నాను, నాకు ఆస్తి ఉంది, నాకు వెనకాల దండు ఉంది, నాకు వాళ్ళున్నారు వీళ్ళున్నారని చెప్తా ఉంది. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో హెచ్చరిస్తూ ఉన్నాడు, హేళన చేయకు, కేకలు వేయవలసి వస్తుందని. మరణము మానవ జీవితానికి మరణం అంతము కాదని. ఆఖరికి ఇంకొక జీవిత చరిత్ర ముగించేస్తాను. ఒక అమెరికా దేశంలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక సినీ నటి ఉంది. ఆమె పేరు మెర్లిన్ మొన్రాయ్. ఏం పేరు? మెర్లిన్ మొన్రాయ్. బాగా మంచి సినిమా యాక్టర్, బాగా జీవిస్తూ ఉంది. 1963వ సంవత్సరంలోని జూలై 28వ తారీఖున అమెరికా దేశపు ఎవరు సువార్థికుడు ఫోన్ చేశాడు, బిల్లీ గ్రాహం గారు. ఫోన్ చేసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు అతను ఫోన్ చేసిన తర్వాత అతనికి అమెరికా అధ్యక్షుడు ఆమెకు ఫోన్ చేసిన తర్వాత ఆమె ఫోన్ ఎత్తింది మెర్లిన్ మొన్రాయ్. ఏంటండి బిల్లీ గ్రాహం గారు, పాస్టర్ గారు, ఏంటి మీ చర్చిలో ఏమైనా క్రిస్మస్ ఉందా, మీ చర్చిలో ఏమైనా ప్రోగ్రామ్ ఉందా, నేనేమైనా అధ్యక్షురాలుగా రావాలా, నేనేమైనా మీ కార్యక్రమం నడిపించాలా, ఏదైనా టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలా అని అడిగితే దైవ సేవకుడు అన్నాడు, అమ్మా నువ్వు నాకేమీ అడ్వర్టైజ్మెంట్లు అవసరం లేదు, కానీ దేవుడు నీతో మాట్లాడమంటున్నాడు. ఏమన్నాడు? దేవుడు నీతో మాట్లాడమంటున్నాడు. దేవుడు నీతో మాట్లాడమంటున్నాడమ్మా. అయితే సర్లే నేను మాట్లాడతాను. మాట్లాడమంటే ఏం మాట్లాడతావు? నా దేవునికి కొంత సమయం ఇవ్వాలి. నీ జీవితం అంతమైపోతూ ఉందేమో, నీ జీవితం ఏమవుతుందో నాకు తెలియదు. నా దేవునికి సమయం ఇచ్చి నీతో నీ మారు మనసు కోసము, నీ రక్షణ కోసము అడిగితే ఏం చెప్పింది? నాకు నీ దేవునికి సమయము లేదు. నేను అమెరికా దేశంలోనే ఒక ప్రఖ్యాతిగాంచిన సినీ నటిని, నాకు అందం ఉంది, యువకులు వెనకథలు పడుతున్నారు, నా ఫోటోల కోసం చూస్తున్నారు, నా సంతకం కోసం చూస్తున్నారు. జాన్ ఎఫ్ కెనడీ అమెరికా అధ్యక్షుడు కొడుకు నన్ను ప్రేమించిన వివాహం చేసుకోవాలన్నాడు. ఇంతకన్నా నాకేం కావాలి? నీ దేవునికి ఇంకా నాకు సమయం లేదన్నారు. వారం రోజులు అయిపోయింది, ఇంట్లోంచి బయటికి రావట్లేదు. తలుపులు బద్దలు కొట్టి చూస్తే నిద్ర మాత్రం వేసుకుని చనిపోయింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సుందర కావచ్చు, డబ్బు ఉండవచ్చు, అట్లాంటి మహాసముద్రంలో వాడ నడపచ్చు, లేకపోతే దేశ అధ్యక్ష పదవి ఉండొచ్చు. ప్రభు వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. నీకు కేక వేసినప్పుడు, నీకు వాక్యం వినబడినప్పుడు నువ్వు లోబడకపోతే అంతము ఎవరికి ఎలాగొస్తుందో తెలియదు. ప్రసాద్ వెళ్ళిపోయాడు అనుకున్నాము, ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోయాడు, ఆయన బ్రతికి లోకంలో అయిపోయింది. కానీ విడిచి వెళ్ళిపోయిన మన అందరికీ ఒక హెచ్చరిక, ఎవరి మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక వాక్యము చేతనే హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే అమెరికా దేశంలో ఒక గొప్ప దేవుని సేవకున్నాడు. ఆయన పేరు డిఎల్ మోడీ. ఒక రోజు ఏమైందంటే ప్రభు అన్నాడు ఆయనతోటి, డిఎల్ మోడీ, ఆ పక్కన మురికి ప్రాంతం ఉంది, ఆ అక్రమంలో జీవిస్తూ ఉన్నారు, త్రాగుబోతులు, వాళ్ళకి వెళ్ళి సువార్త చేయమన్నాడు. ప్రభా నేను ఎప్పుడు తాగుబోతులకి నేను ఎప్పుడు సువార్త చేయలేదు ప్రభా, చాలా టైం అవుతుంది, ఇప్పుడు అందరూ తాగేస్తుంటారు, ఇప్పుడు వెళ్ళి వాక్యం చేసి తిడతారు, హేళన చేస్తారు, గేలి చేస్తారు, వెళ్ళను ప్రభు అంటే, లేదు నువ్వు అక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు. డిఎల్ మోడీ వెళ్ళాడు, వాక్యం చెప్పేశాడు. 9:30కి ప్రసంగం అయిపోయింది, ముగించాడు. ప్రార్థన చేసి ఇంటికి వచ్చేద్దామని ప్రార్థన చేస్తాడు. ప్రభు అన్నాడు, డిఎల్ మోడీ ప్రతి ఒక్కళ్ళతో నువ్వు మాట్లాడు,
ఇక్కడ దాదాపుగా చాలామంది వాక్యం ఉన్నారు కదా, వాళ్ళందరితో ఒకళ్ళతో నువ్వు మాట్లాడంటే, ప్రభా ఇప్పుడే కదా వాక్యం ఉన్నారు, మళ్ళీ నేను ప్రత్యేకంగా ఒక్కొక్కరితో ఎలాగ మాట్లాడగలను, మళ్ళీ ఇంకొక సమయం నాకు ఇవి ప్రభు అంటే, ప్రభు అన్నాడు లేదు మాట్లాడంటే, దేవుని సేవకుడు అన్నాడు ప్రభా నేను మరొకసారి వస్తానని వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళాడు, బట్టలు మార్చుకున్నాడు దైవజనుడు. సేవకుడు తన వస్త్రములు తీసేసిన తర్వాత పడుకున్నాడు. సడన్గా ఆకస్మికంగా 12 గంటలకు మెళుకు వచ్చింది. కిటికీలోంచి చూస్తున్నాడు, ప్రకాశవంతమైన వెలుగుగా వస్తూ ఉంది. కిటికీలోంచి వెంటిలేటర్లో నుంచి వాటిలోంచి వెలుగు వస్తూ ఉంది. ఏంటి వెలుగు అని చూశాడు. అప్పుడే తెల్లారిపోయిందా, 4 అయిపోయిందా, 5 అయిపోయిందా, టైం చూస్తే టైం రాత్రి 12:30 1 గంట సమయము. ఆ సమయంలో ఏంటి వెళ్తురు వస్తుందని గబగబా తన యొక్క బట్టలు వేసుకొని పరుగు బయటకు వచ్చాడు. చికాగో మహాపట్నం కాలిపోతా ఉంది. చికాగో మహాపట్నం కాలిపోతుంది. ఎక్కడ కాలిపోతుంది అంటే, ఇతను ఎక్కడ సువార్త చెప్పాడో అక్కడే కాలిపోతుంది. పరుగుని వెళ్ళాడు. ఎంతమందికి సువార్త చెప్పాడో అందరూ కాలిపోయాడు. అప్పుడు దైవజనుడు రొమ్ము కొట్టుకున్నాడు, అయ్యా నేను సువార్త చెప్పలేదు ప్రభా, నువ్వు ఒక్కొక్కరితో మాట్లాడమంటే, నువ్వు ఒక్కొక్కరికి సువార్త చేయమంటే నేను చేయలేదు అని దైవజనుడు రొమ్ము కొట్టుకుంటున్నాడు. సువార్త నీకు అలాగ దైవజనుడు కొట్టుకునే రొమ్ము కొట్టుకునే టైం నీకు లేదు. నీకు ఎంతో సువార్త వినబడింది. చికాగో పట్టణమునకు డిఎల్ మోడీ సరైన సువార్త చేయలేదు కనుక దైవజనుడు రొమ్ము కొట్టుకున్నాడు. కానీ నీ ప్రాంతము, నీ గ్రామము, నీ ఉన్న ప్రదేశంలో దినదినము సువార్త వినబడి అప్పుడు కొన్ని వాక్యం లోబడకపోతే ధనవంతుడి వలె నరకంలో రొమ్ము కొట్టుకోవాలి. అటు ఉగ్రత నుండి దేవుడు మన అందరిని తప్పించి నడిపించి కాపాడు. ప్రార్థన చేసుకుందాం. జయము గల దేవాని ఘనమైన పాదాలకు వందనాలు. దేవాని వాక్యం మాకు వినబడింది. దేవా తండ్రి, ఈ సువార్త నరకంలో రొమ్ము కొట్టుకోకుండా ఉండడానికి, ఈ సువార్త మేము నరకంలో ఏడవకుండా ఉండడానికి, లోకంలో మేము హేళన చేసే నరకంలో మేము కేకలు వేయాలి, లోకంలో మేము గేలి చేసే నరకంలో కేక వేయాలని నువ్వు అందరికీ హెచ్చరించి ఉన్నావు తండ్రి. మేము ఎన్నడో కూడా మేము ప్రభువుని నమ్ముకున్నాము, పర్వాలేదైనా మనసాక్షి మాకు రానివ్వదు, ధనవంతుడి వంటి జీవితం మాకు ఉండనివ్వదు. మేము తగ్గించుకునే భాగ్యం అందరికీ మీరు దయచేయండి. విన్న వాక్యం మరోజంలో 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలించే భాగ్యము దయచేసి మీరే మహిమఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక నిన్ను సహవాసము, నరకంలో రొమ్ము కొట్టుకోకుండా బ్రతికిన మనము భూలోకములో ఉండగానే ఆయన తెలుసుకుని పరలోక రాజ్య వారసత్వం అందరూ సంపాదించుకున్నట్లు ఆయన సహాయం మనకు మెండుగా అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్.